హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? దీంట్లో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారండి? నేను పానీపూరి లవర్నే, బట్ ఎక్కువగా అయితే నేను తినలేను. ఒక మ్యాక్స్ ఒక 2 ప్లేట్స్ అంటే ఒక 10 అంతే. దీంట్లో మా అబ్బాయి అయితే పానీపూరి అంటే చాలా ఇష్టం. స్వీట్ పానీపూరి అంటే ఇంకా ఇష్టం దానికి. సో పానీపూరి తినడానికి వెళ్దాం మమ్మీ అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. నేను తీసుకుని వెళ్ళట్లేదు. ఎందుకంటే న్యూస్లో చూస్తుంటే పానీపూరి మంచిది కాదు, బ్యాన్ చేశారు అని చెప్పి అంటున్నారు కదండి. అందుకని నేనే ట్రై చేశాను. కొద్దిగా బఠానీ తీసుకుని మార్నింగ్ నానబెట్టేశాను. ఒక 2 పొటాటోస్ తీసుకొని అవి కూడా కట్ చేసేసి సెంటర్కి కట్ చేసి కుక్కర్లో పెట్టేశానండి. అవి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి అవి తీసేసిన తర్వాత దాంట్లోనే బఠానీ కూడా వేసేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. అవి కొంచెం మెత్తగా స్మాష్ చేసేటట్టు ఉండేటట్టు. ఈ లోపల ఒక కట్ట పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి ఫైన్గా మిక్సీ పట్టేయండి. ఇన్ కేస్ మీరు ఫైన్గా పట్టకపోతే కనుక ఇంకా కొంచెం బరకగా ఉంది అని అనుకుంటే దాన్ని స్టెయిన్ చేసి తీసుకోండి. నేను ఫైన్గా పేస్ట్లా చేసేసాను కాబట్టి డైరెక్ట్గా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ లోపలనే కొద్దిగా చింతపండు రసం కూడా తీసుకోవాలి కదా, అందుకని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకొని దాని రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి కదండి. బాయిల్ అయిపోయిన పొటాటోస్ తీసేసి దానికి తొక్క తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆ బౌల్లోకి బఠానీ నానబెట్టి ఉడకబెట్టిన బఠానీ ఉన్నాయి కదండి, అవి కూడా ఫైన్గా మెత్తగా అవినీయో లేదో చెక్ చేసుకొని అవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. దాంట్లో ఒక ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్ వేసేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఫైన్గా ఇలాగ చేతితో స్మాష్ చేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసే ఉన్నాయి కాబట్టి చేతితో నార్మల్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఈ లోపల మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న వాటర్ ఉన్నది కదండి, పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకున్న దాంట్లో చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న దాంట్లో కొద్దిగా మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, జీరా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసేసుకొని అవి ఫైన్గా మిక్స్ చేసేసుకొని దాంట్లో అన్ని మసాలాలు సరిపోయినాయా లేదా, సాల్ట్ అవి సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే కరెక్ట్గానే వేసాను. సో అన్నీ సరిపోయినాయి, బాగానే ఉన్నది. ఈ లోపల నేను రెడీమేడ్ పానీపూరీస్ ఉంటాయి కదండి, అవి బయట నుంచి తీసుకుని వచ్చాను. నేను హోమ్ మేడ్ అయితే చేయలేదు. అంటే నేను మార్నింగే అనుకున్నాను కదండి, రెడీమేడ్ పానీపూరీస్ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా పర్సనల్గా అయితే చేయలేదు. అవి ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అవి ఫ్రై చేసి బౌల్లోకి తీసుకున్నాక అవి ఎలా ఉన్నాయో ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దాము, తర్వాతే పిల్లలకి పెడదామని చెప్పి నేనే టేస్ట్ చేశానండి. ఎందుకంటే ఇన్ కేస్ అవి బాగోపోయింది అనుకోండి, పిల్లలకి పెట్టిన దగ్గర నుంచి అది బాగాలేదు లేదా ఇంకేదైనా అయినా సరే ఎందుకో పిల్లలకి పెట్టాలి. సో నేనే టేస్ట్ చేసి బాగుందో లేదా అని చెప్పి చూసి ఆ తర్వాతే పిల్లలకి పెడతాను. ఏదైనా సరే అంతేనండి. ఎందుకంటే ముందు మనం టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకి పెట్టాలి కదా. సో ఇది నా పానీపూరి. సబ్స్క్రైబ్.